మొదటి 8 వారాల ప్రెగ్నెన్సీలో పడే స్ట్రెస్ కానీ, వాడే మందులు కానీ, తను ఉండే పద్ధతి కానీ, అట్లాంటి వాటిలతో చాలా వరకు ఈ బర్త్ డిఫెక్ట్స్ అన్నవి చూడడానికి అవకాశం ఎక్కువ. సో ఇదివరకు మనం చూసిన పిల్లల్లో ఏంటంటే న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ అని చెప్పేసి ఒక వెన్నుపూస దగ్గర కనపడే ఒక న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఇవి ఏంటంటే చాలా ఎక్కువ చూసేవాళ్ళం ఒక 2 decades బ్యాక్. బట్ తర్వాత ఫోలిక్ యాసిడ్ అనే ఒక ట్యాబ్లెట్ వాడడం వల్ల ప్రీ కన్సెప్షనల్ ఎప్పుడైతే ఒక బిడ్డకి అట్లాగా ప్లాన్ చేసుకుందాం అన్నప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి డెఫినెట్గా ఆ ఫోలిక్ యాసిడ్ అన్నది ఏంటంటే ఈ న్యూరల్ ట్యూబల్ ఎఫెక్ట్స్ అన్నవి చాలా తగ్గించింది. ఈ లాస్ట్ 2 decadesలో చాలా అంటే చాలా తక్కువ అయ్యాయి. సో ఏదైనా డిఫెక్ట్ మనకి రాబోతుంది లేకపోతే రావడానికి అవకాశం ఉంది అన్నప్పుడు ఇట్స్ బెటర్ టు గెట్ అన్ జెనెటిక్ కౌన్సిలింగ్ ఆర్ లైక్ మీట్ అన్ గైనకాలజిస్ట్ ఆర్ లైక్ మీట్ అన్ పీడియాట్రిషియన్ కమ్ నియోనేటాలజిస్ట్ టు నో అబౌట్ ద డిఫెక్ట్ అండ్ లైక్ ఎడ్యుకేటింగ్ ద పేరెంట్స్ అబౌట్ ద డిఫెక్ట్ అన్నది చాలా మంచి గుణం.